ఏ మలుపు ఎక్కడ ఎలా తిరగాలో, ఏ మజిలీకి నువ్వు చేరాలో, ఎప్పుడు నీకు ఏది అందాలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎంతవరకు ఉండాలో, ఎప్పుడు తొలగిపోవాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిజైన్ చేస్తాడు. దాన్ని నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండటమే. తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే, ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది తమ జీవితాలను యేసయ్య చేతికి అప్పచెప్పారు? నిజంగా అప్పచెప్పారా? మీ జీవితాలనే కాదు, మీ పిల్లల జీవితాలని, మీ ఇంటి వారి జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పండి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, బరువు నువ్వు మోయొద్దు, నా మీద మోపు అని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చించడానికి ఒక తగిన సమయం ఉందట. ఆ తగిన సమయం రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఇంకా 4 నెలలకు కావచ్చు, లేదా 10 నెలలకు కావచ్చు. సో దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంటుందట. నువ్వు అనుకున్నప్పుడు కాదు, దేవుడు ఆయన అనుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. అది నీకు 4 గంటల ఫలం ఉంటుంది. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుడు మనలాగా తొందరపడి సాయంత్రం చేయాల్సింది పొద్దున చేయాల్సింది మధ్యరాత్రిలో చేసే రకం కాదు. అదంతా మనకు దడ ఎక్కువ. అన్నీ అయిపోవాలని ఆరాట పడతా ఉంటాం టెన్షన్గా. దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏం చేసినా ఓ పద్ధతి ప్రకారం, ఒక సమయం ప్రకారం ప్రతిదీ చేస్తాడు. దేవుడు చేసేది వైనంగా ఉంటుంది. మనం చేసేవన్నీ మనకి తలనొప్పులు తెచ్చుకునేవిగా ఉంటాయి. కాబట్టి సాయంత్రం చేయాల్సింది సాయంత్రం చేస్తాడు, మధ్యాహ్నం చేయాల్సింది మధ్యాహ్నం చేస్తాడు, ఉదయం చేయాల్సింది ఉదయం చేస్తాడు, తెల్లవారుజాము చేయాల్సింది అప్పుడు చేస్తాడు. మన ఐడియాలజీ కన్నా మనకంటే దేవుని ఐడియాలజీ చాలా గొప్పది కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, దేవుని ఆలోచనలో నేనున్నాను, ఆయన తలంపుల్లో నేనున్నాను, నా లైఫ్ ఆయనకి అప్పచెప్పుకొని ఉన్నాను, నాకు టెన్షన్ అక్కర్లేదు అని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు.